చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డిసెంబర్ 31 కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పే సమయం. ఫ్రెండ్స్తో పార్టీలు, ఫ్యామిలీతో డిన్నర్లు, చేతిలో ఫోన్ తీసి ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ పెట్టి ఇంకా ఎంతసేపు అని ట్రాక్ చేసే ఎగ్జైట్మెంట్. కానీ ఒక్కసారి ఊహించుకోండి, ఈరోజు మీరు ఆర్డర్ పెడితే నో డెలివరీ పార్ట్నర్స్ అవైలబుల్ అని వస్తే మీ ఆనందం ఆవిరైనట్లే. అవును, ఇవాళ దేశవ్యాప్తంగా లక్షలాది మంది డెలివరీ బాయ్స్ బండి ఆపేశారు. స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ పేర్లు ఏవైనా కూడా వాళ్ళ కష్టాలు ఒకటే. ఇవాళ వాళ్ళు సమ్మె చేస్తున్నారు. ఎందుకో తెలుసా? మన పండుగను పాడు చేయడానికి కాదు, వాళ్ళ బతుకు బండి నడవట్లేదని చెప్పడానికి. నిజం చెప్పాలంటే డెలివరీ బాయ్స్ కష్టాలు ఎంత చెప్పినా తక్కువే. పెట్రోల్ రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి, కానీ వాళ్ళకిచ్చే పారితోషికం మాత్రం పాతాళానికి పడిపోయింది. ఒకప్పుడు ఆర్డర్కి ఇంత అని మిగిలేది, ఇప్పుడు కిలోమీటర్లు తిరిగినా చేతిలో చిల్లర కూడా మిగలడం లేదు. పని గంటలు పెరిగాయి. మనం ఆఫీసులో ఏసీలో కూర్చొని అలసిపోతాం, కానీ వాళ్ళు ఎండనక వాననక పొగనక ట్రాఫిక్ నరకాన్ని దాటుకొని మన చేతికి ఆ వేడి వేడి బాక్స్ అందిస్తారు. దానికి వాళ్ళకి దొరికేది ఏంటి? ఇన్సూరెన్స్ ఉండదు, పిఎఫ్ ఉండదు, కనీసం బండి మీద నుంచి పడిపోతే ఆదుకునే నాదుడు కూడా ఉండడు. సామాజిక భద్రత అనేది వాళ్ళ డిక్షనరీలోనే లేదు. అందుకే ఈరోజు వాళ్ళ కష్టాలపైన రోడ్డెక్కారు. తమకు న్యాయం చేయాలంటూ బైక్ బంద్ చేశారు. ఇకపోతే డెలివరీ కార్మికుల సమ్మె ఇవాళ న్యూ ఇయర్ వేడుకలపైన తీవ్రంగా పడవచ్చు. కానీ ఒక్క నిమిషం ఆలోచించండి ఫ్రెండ్స్, మనం ఇంట్లో సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ పొందే ఈ కంఫర్ట్ వెనక ఒక డెలివరీ బాయ్ చెమట చుక్క ఉంది. వాళ్ళు లేకపోతే మన అర్ధరాత్రి ఆకలి కేకలు ఎవరికి వినిపిస్తాయి? మనకు జ్వరం వస్తే మందులు తెచ్చే బ్లింకిట్ బ్రదర్ రాకపోతే పరిస్థితి ఏంటి? మనం కేవలం సర్వీస్ కోరుకుంటున్నాం, కానీ ఆ సర్వీస్ ఇచ్చేది రోబోలు కాదు, మనలాంటి రక్త మాంసాలు ఉన్న మనుషులే కదా. ఈ సమ్మె కేవలం డబ్బు కోసం కాదు, ఆత్మ గౌరవం కోసం, బతకడానికి సరిపడా కూలి కోసం. సో ఈ న్యూ ఇయర్ నాడు మీ ఆర్డర్ లేట్ అయినా, అసలు రాకపోయినా కోప్పడకండి. వాళ్ళ పోరాటానికి అర్థం చేసుకోండి.